మాట్లాడదానుకుంటున్నాను. ఇంకా కారణం ఏంటంటే భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జి గారైన శ్రీమతి తోట సీతారామలక్ష్మి గారి మీద కొన్ని అభియోగాలు రావడం మీ అందరికీ తెలిసిన విషయమే. కానీ ఆ అభియోగాలకి ఏంటనే ఒక వివరం కోసం మేము తెలుగుదేశం నాయకులు అందరం కూడా ఇక్కడ ముఖ్యమైన నాయకులందరూ కూడా మీ మీడియా వారికి తెలియపరచాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు ఈ సమావేశం ఏర్పడడం జరిగింది. అయ్యా, నా పేరు గంటా త్రిమూర్తులు, రాష్ట్ర కృష్ణా బలిజ పోస్టల్ కార్పొరేషన్ చైర్మన్ భీమవరం. ఈ మధ్యకాలంలో మరలా అనుకోకండి, మన కొన్ని పత్రికల్లోని కొన్ని మీడియాలోని మన భీమవరం నియోజకవర్గమైన మా తోట సీతారామలక్ష్మి గారి మీద కొన్ని అభియోగాలు రావడం అనేది జరగడం మీ అందరికీ తెలుసు. వర్గ భేదాలు ఉన్నాయి భీమవరం నియోజకవర్గంలోని, కుమ్ములాట్లు ఉన్నాయి, ఏవో సమస్యలు ఉన్నాయి, లేదంటే మనకి పదవుల విషయంలో ఏదో లోపం జరిగిందని మనకి తెలియజేయడం జరిగింది. కానీ ఒక కుటుంబంలోని ఒక అన్నయ్య తమ్ముడు, ఒక తల్లి తండ్రి, అన్న చిన్న దాంట్లోనే ఏదో మన ఫ్యామిలీలో ఏదో మాట జరుగుతూ ఉంటుంది, మేము కలిసిపోతూ ఉంటాం. అంతే తప్ప ఇంట్లో అది వర్గభేదం అవదో, ఆ ఇంట్లో కుటుంబ కక్షలు అవదు. అలాగే తెలుగుదేశం గత ఐదేళ్ళు మీరు రోడ్డు ఎక్కి కష్టపడ్డారు ప్రతి ఒక్కరు కూడా నా ఊరికే న్యాయం చేస్తాను అన్న టైపులో ఆవిడ మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరి దగ్గరే అన్న మాట. అలాగే మాలాంటి కార్యకర్తలు స్వచ్ఛందంగా ఆ రోజున భగవంతుడి దయ వల్ల ఆ నిలబడి పనిచేసాం. మాలాంటి కార్యకర్తలందరూ కూడా పదవులు అవడం జరిగింది. అలాగే ఏ ఒక్క విషయంలో కూడా ఆవిడ ఏంటంటే మంచి చేయాలని ఉద్దేశం తప్ప ఎక్కడ కూడా కాంట్రవర్సీ వెళ్దాం, లేదంటేనేమో ఏదో ఉంటాయి కదా కొంచెం కరెక్షన్, ఏదో చైర్మన్ గారు గంటా త్రిమూర్తులు గారికి చైర్మన్ ఇప్పించాను, ఆయన దగ్గర ఏదో తీసుకుందాం అన్న టైప్ మాత్రం లేదు. ఎందుకంటే ఆవిడికి ఏ లోటు లేదు. ఆవిడే అపర కోడేశ్వరాలు, స్తోమత కలిగిన పెద్ద ఫ్యామిలీ, తోటవారి పెద్ద ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీకి మనం విమర్శంతా కూడా మనం సమంజసం కాదని నేను ఈ సభాముఖంగా మీ అందరు పత్రికలందరి ముందు నా మనసులో మాట తెలియజేస్తున్నాను. ఇటువంటి తరుణంలో భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జి పోలిట్ బ్యూరో సభ్యురాలు శ్రీమతి తోట సీతారామలక్ష్మి గారి మీద గత 4-5 రోజుల క్రితమే కాకుండా గత 2-3 నెలల క్రితం కూడా ఇలాగే గ్యాప్ ఇస్తూ ఒక 2-3 వీడియోల్లో పత్రికల్లో కూడా అసత్యాలు అనేది వస్తున్నాయి. ఒకటే మనం మాట్లాడుకోవాలి ఫైనల్గా. 2004లో తెలుగుదేశం పార్టీ అధికారంలో కోల్పోయినప్పుడు అప్పుడు రాక్షస కాంగ్రెస్ పాలనలో భీమవరం నియోజకవర్గ స్థాయిలో నాయకత్వాలు పనిచేస్తున్నప్పటికీ కూడా భీమవరం పట్టణ మున్సిపల్ ఎలక్షన్కి ఎవరిని అభ్యర్థిగా పెట్టాలనే తరుణంలో మంచి కుటుంబం, 10 మందికి ఉపయోగపడే కుటుంబం, ఎక్కడ అవినీతి లేని కుటుంబం, మచ్చలేని కుటుంబం అని చెప్పి ఆ రోజుల సీనియర్ నాయకులు మెంటే పాసారథి గారు, కొత్తపల్లి సుబ్బారాయుడు గారు, దొండు శివరామయ్య గారు, బొమ్ముడి నారాయణరావు గారు, ఇంకా యువత వాదాలో ఉన్న పెద్ద నాయకులు వెళ్ళి తోట సత్యనారాయణ గారి దగ్గరికి, తోట సీతారామలక్ష్మి గారి ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళి కూర్చుంటే మాకెందుకు వచ్చిన రాజకీయాలంటే ఇవాళ ఉన్న రాజకీయ పరిస్థితుల్లో రాష్ట్రంలో ఈ రోజున భీమవరం పట్టణంలో మున్సిపల్ చైర్మన్ గా పోటీ చేయాలంటే మీలాంటి కుటుంబం బయటికి రావాలని చెప్తే ఒప్పుకోక బయటకు వచ్చి మరి ఆవిడ చైర్మన్ గా నగ్గి ₹1 జీతం కూడా ఆశించకుండా సొంత కారులో మున్సిపల్ చైర్మన్ గా పనిచేస్తూ ఈ భీమవరం పట్టణాన్ని ఎంత అభివృద్ధి చేశారో మనందరికీ తెలిసిన విషయమే. ఆ రోజున 10 సంవత్సరాలు ప్రతిపక్ష పార్టీలో మనం ఉన్నాం. 2014 దాకా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలిగా ఆవిడ చేసిన సేవ మనందరికీ తెలుసు. మరి ఆ రోజున ఎటువంటి ఫలితాలు వచ్చినాయో కూడా మనకి తెలుసు. ఆ తర్వాత ఆవిడ ఒక నిస్వార్థ పాలనని చూసి రాజ్యసభ ఇచ్చారు నారా చంద్రబాబు నాయుడు గారు. నుంచి బయటికే రాలేదనని మరి 2 వీడియోల్లో పత్రికల్లో చెప్తున్నారంటే ఆత్మసాక్షి అనేది ఉండాలి.
మనిషికి ఆత్మసాక్షి లేకపోతే ఏది కూడా మనం నగ్గలేం. ఎందుకంటే తోట సీతారామకృష్ణ గారి ప్రతిపక్షంలో బయటికి రాలేదన్న మాట పత్రిక వాళ్ళు వీడియో వాళ్ళు అన్నప్పుడు ఈ భీమవరం నియోజకవర్గంలో ఏ తెలుగుదేశం పార్టీ నాయకుడు బయటికి రాలన్నట్టే లెక్క.